అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చెరువును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కబ్జా చేశారంటూ తెలంగాణకు చెందినటువంటి తొలి వెలుగు ఛానల్ ప్రతినిధి రఘు 2 రోజుల క్రితం కొన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనపై అక్కడ ఉన్నటువంటి రవికృష్ణ అనేటువంటి అడ్వకేట్ అంటే రఘు మిస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేర్చాడంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్ నేరుగా కొనుగోలు చేసినటువంటి భూమి, దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల 2 రాష్ట్రాలకి అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర డీజీపీకి, అలాగే తెలంగాణ సైబర్ క్రైమ్ కమిషనరేట్కి, అలాగే సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి తెలంగాణకి, అలాగే హైడ్రా కమిషనర్ వీళ్ళ 4గురికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రఘు వ్యాఖ్యానిస్తూ ఈ వీడియో రిలీజ్ చేసిన కాడి నుంచి చాలామంది జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు ఫోన్ చేసి తనను తిట్టడం వల్ల, బెదిరించడం వల్ల, తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవటం కానీ లేకపోతే న్యూస్ను మార్చి చెప్పడం కానీ జరగదు అంటూ వ్యాఖ్యానిస్తూ ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఫిర్యాదు తన మీద చేశారో దానిపై పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, తను చేసినటువంటి వాదనను పరిగణనలో తీసుకుని నేను చెప్పింది అబద్ధమైన ఏదైనా సరే ఎంక్వైరీ చేయాలని ఆ ఎంక్వైరీని ఆహ్వానిస్తున్నట్టుగా రఘు కూడా వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి దీని ముందు పరిణామం చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే రాజకీయ విశ్లేషణలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షా వ్యవహారం కోసం చేసినటువంటి రాజకీయ విశ్లేషణ, ఆ సమయంలో తెలంగాణ సంబంధించినటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఇటీవల ప్రెస్ మీట్ కూడా పెట్టి నిర్వహించి నాగేశ్వర్ని తప్పుపట్టడం, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను తప్పుపట్టడం, ఈ ఉదంతాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రొఫెసర్ నాగేశ్వర్ని వ్యక్తిగతంగా ట్రోల్ చేయటం, ఆయన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పేటీఎం అని ఇటువంటి భాషతో ఆయన ట్రోల్ చేయటం, ఈ సంఘటనలన్నిటి నేపథ్యంలో ఈ రఘు రిలీజ్ చేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్గా మారింది. అంటే సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా పరంగా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ చర్చకి తెరదీసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రఘు చెప్తున్నట్టుగా అంటే 2014లో పవన్ కళ్యాణ్ అక్కడ కోడి చెరువు అంటే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ అనేటువంటి ప్రాంతంలో 10 ఎకరాల భూమిని మ్యూటేషన్ పద్ధతిలో దాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి మొన్న 2019లో జరిగినటువంటి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దాన్ని చూపించారు. 2014లో దాన్ని కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా 111 జీవో పరిధిలోకి వస్తుంది. అంటే 111 జీవో పరిధి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ని కానీ హిమాయత్ సాగర్ని కానీ ఈ 2 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలకు త్రాగునీరు కానీ ఇతరత్ర అవసరాలకు కానీ నీటి వనరులను పరిరక్షించేందుకు సుమారు 80 గ్రామాల్లో 111 జీవో పరిధిలోకి తీసుకొచ్చారు. ఎప్పుడు 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెరువులుగా పరిగణించబడుతున్నాయి. ఇప్పుడు ఏదైతే జన్వాడ్ గ్రామంలో ఉన్నటువంటి 706 సర్వే నెంబర్కి సంబంధించి అందులో 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. రఘు అయితే దాన్ని కబ్జా చేశారని చెప్పి ఆరోపించారు. అయితే అక్కడ 705 సర్వే నెంబర్ 22A ఉంది. అలాగే 708 సంబంధించినటువంటి సర్వే నెంబర్ అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్లన్నీ కూడా 22A ఉంటే కేవలం 706 సర్వే నెంబర్ను మాత్రమే ఎందుకు 22A నుంచి తొలగించారు అన్నది రఘు వేస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. అంటే 22A అంటే అక్కడ ఉన్నటువంటి చెరువుల విషయంపై అక్కడ వాటిని ఏమి పోడ్చకూడదు, అక్కడ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఏమీ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఏమీ చేయకూడదు. అంటే వాస్తవానికి ఆ ప్రాంతంలో వర్షం పడినప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది, వర్షం అయిపోయిన తర్వాత ఇంకిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ కొంతమందికి సీపట్టా భూములు అయితే జారీ చేయడం జరిగింది. అంటే వర్షం నీరు ఇంకిపోయిన పరిస్థితుల్లో అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి గాను సీపట్టా భూమిని అయితే ఇవ్వడం జరిగింది. అంటే సీపట్టా భూమి అంటే కూడా కండిషనల్ పట్టా, అది తాత్కాలికంగా దాన్ని వ్యవసాయం చేసుకుని ఉపయోగించడం తప్ప అక్కడ ఏ రకమైనటువంటి భారీ స్థాయిలో ఉన్నటువంటి నిర్మాణాలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఏవి నిర్మాణం చేయడానికి వీల్లేదు. అయితే ఆ ప్రాంతాన్ని 111 జీవోలో ఉన్నటువంటి ప్రాంతం 22Aలో ఉన్నటువంటి సర్వే నెంబర్ని ఈ ఒక్క సర్వే నెంబర్ని ఎందుకు తొలగించారు? ఆ బఫర్ ప్రాంతంలో మొత్తం అంతా కూడా సుమారు 30 ఎకరాల వరకు ఉంది. అందులో 10 ఎకరాల వరకు పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. అప్పట్లో కొనుగోలు చేసి ఇప్పుడు దాని విలువ సుమారు 500 ఎకరాల వరకు ఉంటుంది. దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి అంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా
చెరువులను అలాగే నాలాలను పై ఆక్రమించుకున్నటువంటి భవనాలను కూర్చేస్తూ వాటంతటిని కూడా పరిరక్షించే దాంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఏ చర్యలు అయితే చేపడుతున్నారో ఈ భూమిలో ఎందుకు ఈ సర్వే నెంబర్లు 706లో ఎందుకు మీరు ఈ చర్యలు చేపట్టట్లేదంటూ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సర్వే నెంబర్కి సంబంధించి అంటే ఈ 111 జీవోలోకి తీసుకొచ్చినటువంటి సుమారు 80 గ్రామాలు అంటే ఉస్మాన్ సాగర్కి సంబంధించి హిమాయత్ సాగర్కి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి సుమారు 80 గ్రామాలు ఆ పరిధిలోకి జీవో పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే ఈ జీవో 1996 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 2023లో దీన్ని సవరించారు ఈ జీవోనైతే. అయితే దీనికి సంబంధించి హైడ్రా కమిషన్ అనేటువంటి రంగనాథ్ చెప్పేది ఏంటంటే అది సిక్కం భూమి కాబట్టి అది కొనుగోలు చేయొచ్చు, అమ్మవచ్చు, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉందంటగా ఆయన చేసినటువంటి ఒక వీడియోని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రఘు ఆరోపించేది ఏంటంటే ఈ భూమి కొన్నది జీవో పరిధి 111 జీవో పరిధిలో ఉన్నప్పుడు 2014లో కొన్నారు. అప్పటికి జీవో కంటిన్యూ అవుతూనే ఉంది. 22A ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ని ఎందుకు లేపేశారు? దీనిపై నా మీద ఫిర్యాదు చేయటమే కాదు, ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ పాలకులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఆస్తులను కబ్జా చేయవలసిన అవసరమే ఉంది. వెంటనే పవన్ కళ్యాణ్ అయితే ఈ భూమిని తిరిగి తెలంగాణ గవర్నమెంట్కి అప్పగించాలన్నట్టుగా రఘు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి స్పందన పవన్ కళ్యాణ్ వద్ద నుంచి అయితే రాలేదు. అయితే వాస్తవానికైతే ఆ భూమి ఆయన చూపించినట్టుగా 706 సర్వే నెంబర్ అయితే 22A ఉంది. అక్కడ ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టలేదు, కానీ ఆ ప్రాంతాన్ని అంతా మట్టితో కప్పేసి అక్కడ చెట్లు పెంచినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఆ సర్వే నెంబర్లు అంటే ఇప్పుడు హైడ్రా ఏదైతే చెరువులపై కానీ నాళాలపై కానీ ఉన్నటువంటి భవనాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఆల్రెడీ చాలా న్యూస్ మనం మీడియా పరంగా చూస్తున్నాం. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళ ఖాళీ చేయించడం. అయితే ఈ రకమైనటువంటి చెరువులను పరిశుభ్రపరిచే భాగంగా ఈ చెరువును కూడా మీరు స్వాధీనం చేసుకోవాలి, హైడ్రా దీనిపై స్పందించాలని చెప్పి రఘు డిమాండ్ చేస్తున్నారు. రఘుయే కాదు, అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా ప్రధానంగా ఈ డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అయితే వాస్తవాలపై దర్యాప్తు జరపాలని చెప్పి రవికృష్ణ అనే అడ్వకేట్ తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని రఘు కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి రంగనాథ్ ఎవరైతే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి మరొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడినప్పుడు వంటి విషయాలు కావచ్చు, త్వరలో ఆయన ఏదో కాకినాడకి సంబంధించి సీట్ ఆఫర్ చేశారు అంటే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అంటూ కొన్ని వార్తలు ఈ విషయం నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా హైడ్రా ఈ చెరువు విషయంలో ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది అంటే అందరి దగ్గర అన్ని భవనాలను కూల్చేసినట్టుగా ఈ చెరువులో సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేశాడని ఆరోపిస్తున్నటువంటి అదే కొనుగోలు చేశారు, ఆక్యుపై చేశారు అని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో హైడ్రా ఈ విషయంపై స్పందిస్తుందా లేదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ భూమి వ్యవహారంపై, కోడి చెరువు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించనున్నారన్నది త్వరలో తెలియాల్సి ఉంది.